పచ్చని చెట్లతో అభయారణ్యంతో కిలకిల రాగాలతో పక్షుల సందడితో రాష్ట్రంలోనే ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా చెప్పే కిన్నెరసానిపై NH9 న్యూస్ స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని పర్యాటక కేంద్రం పర్యాటకులతో కళకళలాడుతోంది. చుట్టూ ప్రకృతి అందాలు, పక్షుల కేరింతలు, జింకల పార్క్ ఇవన్నీ వచ్చే పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. గత సంవత్సరం నుండి కిన్నెరసానిలో బోట్ షికారు పెట్టడంతో పర్యాటకుల సంఖ్య పెరిగి తెలంగాణ టూరిజం శాఖకు లక్షల రూపాయల ఆదాయం పెరిగింది. ఇక్కడికి రావాలంటే పాల్వంచి నుండి 12 కిలోమీటర్ల దూరంలో కిన్నెరసాని ప్రాజెక్టు ఉంది. జిల్లాలో కురిసిన వర్షానికి కిన్నెరసాని జలాశయం నిండు కుండని తలపిస్తోంది. ఇప్పటికే అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో పర్యాటకులు కిన్నెరసాని జలాశయాన్ని చూసేందుకు చుట్టుపక్కల వాళ్లే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం స్థానిక శాసనసభ్యులు జలగం వెంకట్రావు కిన్నెరసాని పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కిన్నెరసాని జలాశయంలో గత సంవత్సరం జూన్ 5వ తేదీ నుండి బోటు షికారు ఏర్పాటు చేశారు. పర్యాటకులు జూన్ 2015 నుండి జూన్ 2016 వరకు బోట్ షికారులో విహరించగా టూరిజం శాఖకు లక్షల ఆదాయం వస్తోంది. దీంతో కిన్నెర అందాలు తిలకించేందుకు నానాటికి పర్యాటకుల రద్దీ పెరిగింది. వచ్చిన పర్యాటకులకు పచ్చని ప్రకృతి అందాలు ఎంతో ఆకట్టుకుంటూ ఉండగా జలాశయంపై బోటు షికారు చేయటం వల్ల పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కిన్నెరసాని పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోలేదు. అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో KTPS పవర్ ప్రాజెక్టు కొరకు డ్యాం నిర్మించడం జరిగింది. అప్పటి నుండి కిన్నెరసాని ప్రాజెక్టు అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేపట్టలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంగళరావు అబ్బాయి జలగం వెంకట్రావు రావడంతో కిన్నెరసాని పర్యాటక అభివృద్ధి కొరకు కేంద్రం నుండి నీతి ఆయోగ ద్వారా 23 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో కిన్నెరసాని అందాలను వీక్షించేందుకు రాష్ట్రం నుండి ప్రభుత్వ అధికారులు సైతం వస్తున్నారు. రాష్ట్ర అభయారణ్య చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి శంకర్ గారు కిన్నెరసాని ప్రాజెక్టును పర్యటించారు. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జింకల పార్క్ కొరకు జింక్ ఫుడ్ కోర్ట్ మరియు చెరువుల్లో బాతులు పెంచే దిశగా తమ వంతు కార్యాచరణ అవసరమని, అలాగే పర్యాటకులు వీక్షించేందుకు నెమళ్ల సంరక్షణపై దృష్టి సారించాలని కోరారు. మరిన్ని జంతువులు ఉండే జూ పార్క్ ఏర్పాటు చేసి దూర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు స్టే చేసే విధంగా విశ్రాంతి భవనాలు, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని, విశాల రహదారులు ఏర్పాటు చేయాలని, ఇక్కడ వచ్చే పర్యాటకులకు తాగేందుకు మంచినీళ్లు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు. చమ్మక్ చమ్మక్ జింజిన్న జింజిన్న చమ్మక్ చమ్మక్ జిన్న 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 కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై, పూలలమ్మ కులుకై అది కూచిపూడి నడకై.